ప్రభు నామమును బట్టి సంఘ కాపరి గారికి, పాస్టర్ గారికి, కూడి వచ్చిన పెద్దలకు, చిన్నలకు, యవనస్తులకు అందరికీ ప్రభు నామమును బట్టి నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకొనుచున్నాను. 2025వ సంవత్సరం ఈ శుభ శుక్రవారమున మరి యేసయ్య సిలువలో పలికిన మూడో మాట చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున మరి ప్రపంచమంతా భయముతో, భక్తితో, ఉపవాస ప్రార్థనలతో ఈ మంచి శుక్రవార దినమును జరుపుకొనుచున్నారు. ఎందుకంటే సర్వమానవాళి పాపములు క్షమించబడిన రోజు గనక ఈ శుక్రవారం మంచి శుక్రవారం అంటారు. మనందరికీ మంచి జరిగిన రోజు. అయితే మరి యేసయ్య జననము మరి పురుషునికి ప్రదానము చేయబడిన నజరేతులో ఉన్న ఒక కన్యక దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చి శుభములు చెప్పినప్పుడు మరియా భయపడుచున్నప్పుడు, మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువని చెప్పినప్పుడు మరి అంటుంది కదా, నేను పురుషుని ఎరుగను దాన్ని నాకు ఇదేలాగూ జరుగునన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, నీ సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని దూత చెప్పిన మాటలు ఆ మరియ విన్నది, నమ్మినది కనుక నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది. అయితే వెంటనే ఈ వార్త యేసేపునకు తెలిసినప్పుడు, తనకు భార్యగా ప్రదానము చేయబడిన ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు, మరి ఆ దినములలో మోషే ధర్మశాస్త్రం ప్రకారము వివాహము కాకుండా గర్భవతి అయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఆ మొట్టమొదటి రాయి ఎవరు వేయాలంటే, ఎవరైతే ప్రదానము చేసుకుని ఉంటారో ఆ పురుషుడే వేయాలి గనక మరి యేసేపు రాయ మొదటిగా వేయాలి. ఆమెను రాళ్లతో కొట్టుచున్నప్పుడు ఎంతో బాధ కనుక ఈ సంగతులన్నీ కూడా ఆలోచించుకుని పడుకున్నప్పుడు దూత వచ్చి మరియ దగ్గరకు ఏ దూత వచ్చినదో ఆ దూత యేసేపు దగ్గరకు వచ్చి, అయా నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కనుక ఆమెను చేర్చుకో, ఆమె కుమారుని కంటది, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టమని చెప్పినప్పుడు మరి అయితే ఏ విధముగా మాటలు నమ్మినదో యేసేపు కూడా దూత చెప్పిన మాటలు నమ్మినప్పుడు మరి వారు ఇద్దరు కూడా ఎంతో పరిశుద్ధముగా పవిత్రముగా ఉన్నారు. ఈలోపు సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు ఆజ్ఞ జారీ చేసినప్పుడు మరి ఆ నమోదు చేయించుకోవటానికి నిండు చూలాలైన గర్భవతి అయిన కన్యమరియను తీసుకొని కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి నజరేతు నుండి యెరూషలేమునకు వెళ్ళి నమోదు చేయించుకొని తిరిగి వచ్చేటప్పుడు ప్రొద్దుగుంకినప్పుడు బెత్లెహేము వెళ్ళినప్పుడు ఆ నొప్పులతో ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు బెత్లెహేం వాసులు ఎవ్వరు కూడా మరియను చేర్చుకునలేదు. అయితే ఒక అతను మాత్రము ఇంట్లో స్థలము లేదు కానీ పశువుల పాకలో స్థలం ఉందని పశువుల పాకను ఇచ్చినప్పుడు ఆ పశువుల పాకలో మరియ తల్లి యేసయ్యకు జన్మనిచ్చింది. ఆ వార్త మరియ దగ్గరకు యేసేపు దగ్గరకు ఏ దూత అయితే వచ్చి చెప్పిందో, పొలంలో అర్ధరాత్రి వేళ మరి గొర్రెలను కాచుకునే కాపరుల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వారు కూడా దూతం మాటలను విన్నారు, నమ్మారు. ఆ రాత్రి కాల సమయంలోనే మందను విడిచిపెట్టి వచ్చి బాలుడైన యేసయ్యను చూచి వారు విన్న వాటిని కన్న వాటిని ప్రచురపరుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా మరియ తన హృదయంలో తలపోసుకున్నది. లోకాసు వార్త 2వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉంటుంది ఆ మాట. అయితే మరలా 8వ దినాన మోషే ధర్మశాస్త్రం ప్రకారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సున్నతి చేయించటానికి యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు యెరూషలేము దేవాలయంలో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొనుచున్న నీతిమంతుడైన భక్తిపరుడైన సిమెయోను ప్రవక్త బాలుడైన యేసయ్యను తన చేతులలోనికి తీసుకొని సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను కన్నులారా చూచితనని చెప్పి మరియమ్మతో చెబుతున్నాడు కదా, మరియా నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోవునని చెప్పినప్పుడు ఆ మాటలు కూడా మరియా తన హృదయంలో భద్రపరుచుకున్నది. ఆ తర్వాత తూర్పు దిక్కున నక్షత్రమును చూచి తూర్పు దేశపు జ్ఞానులు కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి బాలుడైన యేసయ్యను చూడటానికి వచ్చినప్పుడు వారు ముందుగా హేరోదు రాజు వద్దకు వెళ్ళినప్పుడు హేరోదు రాజు కలవరపడ్డాడు. యెరూషలేం ప్రజలందరూ కూడా కలవరపడిన తర్వాత
హేరోదు చెప్తున్నాడు కదా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి కనుగొని వచ్చి నాకు కూడా చెప్పండి, నేను కూడా పూజిస్తానని చెప్పినప్పుడు కపటముగా, అయితే వీరు వెళ్ళటానికి నక్షత్రం వారికి దారి చూపింది. వెళ్ళి బాలుడైన యేసయ్యను చూచి అత్యానంద భరితులై కానుకలు సమర్పించి, వారు దేవుని దూత చేత బోధింపబడిన వారై వేరొక మార్గమున తమ దేశమునకు వెళ్ళినప్పుడు జ్ఞానులు తనను అపహసించారని హేరోదు రాజు బెత్లెహేము దాని సకల ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాల మగపిల్లలందరినీ వధించమని ఆజ్ఞ జారీ చేసినప్పుడు మరి అయితే యేసేపు ఆ బిడ్డని రాత్రికి రాత్రి తీసుకుని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయిరి. ఎందుకంటే లేఖనము నెరవేరాలి, ఐగుప్తులోని నా కుమారుని పిలిచినని లేఖనము నెరవేరినట్లు యేసయ్యను ఐగుప్తు దేశంలోకి తీసుకుని వెళ్ళిరి. ఆ తర్వాత యేసయ్య పెరిగి పెద్దవాడైన తర్వాత యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగకు వెళ్ళినప్పుడు యేసయ్యకు 12 సంవత్సరాల వయస్సులో తప్పిపోయినప్పుడు కన్యమరియా యేసేపు 3 దినముల తర్వాత వెతికి కనుగొన్న తర్వాత, అయ్యా మేమెంతో దుఃఖపడతాం, మాకు దుఃఖం కలుగు చేసేవన్నప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరా అని చెప్పేసి అన్నప్పుడు వారికి ఏమయ్యి అర్థము కాలేదు. అక్కడ తల్లిదండ్రుల దుఃఖాన్ని నివారించాడు. లోకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం నుండి 51వ వచనం వరకు ఉంది. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైనాక ఎన్నో ఆశ్చర్యకారులు అద్భుత కార్యాలు చేయొచ్చు ఉన్నప్పుడు కానా పెండ్లి విందులో యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఆ కానా పెండ్లి విందుకు యేసయ్య ఆయన శిష్యులు యేసు తల్లి కూడా పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు అక్కడ కూడా ఆ తల్లి అక్కరను తీర్చాడు, తల్లి మాటను విన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత శిష్యులతో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి దేనికి వచ్చేందుకు కూడా తెలుసు గనక ఆ అప్పగింపబడే రాత్రి కాల సమయంలో శిష్యులతో విందు చేసిన తరువాత మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితోనే 3 సంవత్సరాలు తిరిగాడు. ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు చూసిన ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలకు యేసయ్యను అమ్మివేశాడు. అయితే ఆ కొనుక్కున్న వారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ప్రభువుని ఈడ్చుకుంటూ ఆ రాత్రికాల సమయంలోనే తీసుకుని వెళ్ళి అన్యాయపు తీర్పును తీర్చాడు. యోదయ గవర్నర్ అయిన పిలాతు మరి అక్కడున్న యూదులందరూ కూడా పస్కా పండుగలో ఒక ఖైదీని విడుదల చేయాలి, ఎవరిని మీకు విడుదల చేయాలని అడిగినప్పుడు మాకు బరబ్బాని విడుదల చేయమని బందిపోటు దొంగను కోరుకున్నారు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు కోరుకోలేదు. సిలువ వేయమని కేకలు వేసినందుకు పిలాతు కూడా మరి సిలువ వేయటానికి మరి ఒప్పుకున్నాడు. పిలాతు భార్య అయితే ఒక కాగితం రాసి పంపించింది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, ఈ ప్రొద్దు కలలో నేను ఆయన చూశానని చెప్పినప్పుడు కూడా మరి పిలాతు గవర్నర్ కనుక యేసును కొరడాలతో కొట్టించడానికి సిలువ శిక్షకు అప్పగించారు. అయితే రోమా రాజ్యంలో శిక్షలు బహు కఠినముగా ఉంటాయి. అయితే మరి కొంతమందిని అయితే ఉరివేసి చంపుతారు, కొంతమందిని అయితే ఎత్తైన కొండ ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి కిందకి దొర్లించేస్తారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వారు వేసిన శిక్ష సిలువ శిక్ష, ఘోరమైన శిక్ష. అయితే ఆ సిలువ వేసినప్పుడు మరి నేరాలు చేసినప్పుడు ఏ నేరం చేస్తారో ఆ నేరాన్ని ఒక అట్ట మీద రాసి మెడకు తగిలించి వీధులన్నీ తిప్పి బహిరంగంగా అందరూ చూచుచుండగానే ఆ శిక్షను అమలు చేస్తారు. అయితే యేసయ్య ఏ నేరము చేయలేదు గనక పిలాతు యూదుల రాజు అని శాసనము రాసి పైకి పెట్టినప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతున్నారు కదా, ఎందుకు నువ్వు యూదుల రాజు అని రాసావంటే పిలాతు అంటున్నాడు, నేను రాసిందేమో రాశాను, ఆయన యూదుల రాజు అని నాకు చెప్పాడు అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒకటి తక్కువ 40 దెబ్బల కొరడాలతో కొట్టిన తర్వాత ఆ యెరూషలేము వీధుల్లో తిప్పుకుంటూ తీసుకెళ్ళినాక ఆ సిలువను మోసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఎర్రని ఎండ కల్వరి కొండ మీద మండుటెండలో ఆ సిలువ పైన భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ పలికిన 3వ మాట, ఇదిగో నీ కుమారుడని తల్లికి యోహానుకి అప్పచెప్పాడు, యోహానుకి తల్లిని అప్పచెప్పాడు. అక్కడ తండ్రి కుమారుల సంబంధం కనబడుతున్నది. కుటుంబము దేవుడిచ్చిన గొప్ప వరము. జన్మలన్నిటిలో కంటే మానవ జన్మ
గొప్ప జన్మ కనుక ఆ కుటుంబంలో మరి అన్నదమ్ముల ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెళ్ళ ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, బిడ్డల ప్రేమ ఉంటుంది. కనుక ఎక్కడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తల్లి మరియమ్మ తండ్రి కుమారుల తల్లి కుమారుల బాంధవ్యాన్ని సంబంధాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే కుటుంబానికి పురుషుడే నాయకుడు పెద్ద. ఆ పురుషుడు లేకపోతే కుటుంబ బాధ్యత అంతా పెద్ద కుమారుందే గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడు గనక మరి ఆయన మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన 10 ఆజ్ఞలు 4వ ఆజ్ఞను నెరవేరుస్తున్న నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలోనున్న నీ తల్లిని తండ్రిని సన్మానించమని ఆ వాగ్దానంతో కూడిన ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు. ఆ తల్లి తన కొరకు ఎన్నో త్యాగాలు చేసింది. మరి పెళ్ళి కాకుండానే గర్భవతి అయినప్పుడు ఎన్నో నిందలు అవమానాలు సునియాను ప్రవక్త చేతుల్లో తీసుకొని నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోనని చెప్పిన మాటలు మరి ఆ మరియా అక్కడ సిలువకు దగ్గరగా ఉండి అవన్నీ కూడా తలపోసుకుంటూ నిలబడి కుమారుని ముఖం వైపు చూస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సిలువలో సొగసైనను సురూపమైనను లేనివాడుగా అక్కడ కనబడుచున్నాడు. ఆ తల్లి చూస్తున్నది పశువుల పాకలో చిరునవ్వులు చిందించుతున్న ఆ ముఖమేనా? అమాయకులైన గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు వారిని అలరించిన ముఖమేనా? సుమియాను ప్రవక్త చేతులు ఎత్తుకున్నప్పుడు భోషనవ్వులు చిందించిన ఆ ముఖమేనా నీ తల్లి? అక్కడ ఉండి చూచుచున్నప్పుడు తల్లికి ఎంతో బాధ. ఆ వర్ణనాతీతం ఆ బాధ ఎవరు చెప్పలేదు. ఆ తల్లి అక్కడ నిలబడినప్పుడు మరి జ్యేష్ఠుడిగా తన బాధ్యతను నెరవేర్చటానికి ప్రియ శిష్యుడైన యోహానుకు తల్లిని అప్పగించాడు. యోహాను వెంటనే ఆ గడియ నుండి ఆమెను చేర్చుకున్నాడు. అయితే మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనంలో ఉంది కదా, నీ ముదిమి వయసులో నీ తల్లిని నిర్లక్ష్యము చేయకూడదు. తల్లిదండ్రులు బాల్యకాలంలో బిడ్డలను పెంచి పెద్ద చేస్తారు. ఆ తర్వాత పిల్లలు తల్లిదండ్రుల వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చూడవలసిన బాధ్యత పిల్లలదే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, పిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడి ఉండి ఇది ధర్మమే అని చెబుతున్నారు. కనుక వృద్ధాప్యంలో తల్లిదండ్రులు మనము విడిచిపెట్టకూడదు. వారిని ఆదరించి ప్రేమించాలనే బాధ్యతను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ 3వ మాట ద్వారా తెలియజేయుచున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి తన వస్త్రములను సైనికులకు అప్పచెప్పాడు. తన శరీరం అంతా కూడా ఆ సైనికులకి అప్పచెప్పాడు. మరి చంపలను పెరికే వారికి ఆయన చంపలు అప్పచెప్పాడు. మరి శరీరం అంతా కూడా అప్పచెప్పాడు. తల్లిని తీసుకెళ్ళి ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. యేసు ప్రభు వారు కూడా అన్నదమ్ములు ఉన్నారు, కానీ వారికి ఇంకా అంత పరిపక్వత రాలేదు. కనుక తల్లిని తీసుకెళ్ళి యోహానుకు అప్పచెప్పాడు. అయితే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో ఉంది కనుక, తండ్రిని అపహసించి తల్లిని చూడనల్లని వారి కన్నులు లోయ కాకులు పీకును, అవి పక్షిరాజు పిల్లలు తినునని వాక్యములో ఉన్నది. కనుక వృద్ధాప్యంలో మనము తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత పిల్లలదే. కనుక చూడవాలి అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ 3వ మాట ద్వారా మనందరికీ తెలియజేశాడు. కనుక మనము కూడా మన తల్లిదండ్రుల వృద్ధాప్యంలో చూడటకు పరిశుద్ధాత్ముడు ఆయన కృపనిచ్చి నడిపించునుగాక. ఆమేన్.